ओम सुराचार्याय विद्महे वाचस्पत्याय धीमहि ओम सुराचार्याय विद्महे वाचस्पत्याय धीमहि ओम सुराचार्याय विद्महे वाचस्पत्याय धीमहि वाचस्पत्याय धीमहि ओम सुराचार्याय विद्महे 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 वाचस्पत्याय धीमहि కుటుంబ సభ్యులందరూ కలిసి 200 రూపాయలు అన్నప్రసాదానికి సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ నవనాథ్ సిద్ధేశ్వర స్వామి సీతారామ స్వామి కృపా కటాక్ష అయ్యో అమ్మ ముందుగా చెప్పుకుంటే బాగుంటుంది. बोल राजा रामचंद्र भगवान की जय। जय बोल पवन सुत हनुमान की जय। नवनाथ सिद्धेश्वर भगवान की जय। जय बोल राजा रामचंद्र भगवान की जय। नवनाथ सिद्धेश्वर क्षेत्रము రామాలయ సమీపములో నవగ్రహ దేవాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవము 2 రోజులుగా అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు నవగ్రహాలు ఉంటూ ఉండే ఇక్కడ, కాకపోతే ఆ యొక్క దేవాలయాన్ని సుందరీకరణ చేస్తూ ఉన్నారు, చాలా అభివృద్ధి చేస్తున్నారు సిద్ధలగుట్ట పైన. కాబట్టి అందులో భాగంగా ఆ యొక్క నవగ్రహ దేవతలను శక్తి అంతా కూడా ఒక జీర్ణోద్ధరణ చేసి ఆ యొక్క పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేస్తూ ఉన్నాం అత్యంత వైభవంగా. గ్రహారిష్టేరు సంప్రాప్తే గ్రహ పూజాంచకారయేదు గ్రహధ్యానం ప్రవక్ష్యామి సర్వపీడోపశాంతయేదని శాస్త్రం చెప్పింది. అంటే ఎటువంటి అయినా కానీ సుఖాలు కావాలి, భోగాలు భాగ్యాలు కావాలి అంటే ఆధారభూతం ఎవరు అంటే నవగ్రహ దేవతల యొక్క ప్రభావము మనిషిపైన విశేషంగా ఉంటుంది అని మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి అటువంటి నవగ్రహ దేవతలను ఇక్కడ చాలా బ్రహ్మాండంగా యజ్ఞం కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈరోజు ప్రతిష్ఠించబోతూ ఉన్నాం. ఈ యొక్క నవగ్రహాలందరూ కూడా దర్శించండి. అదేవిధంగా ఇక్కడ చాలా వేల సంవత్సరాల నుంచి కొలువైన దేవత నవనాథ సిద్ధేశ్వర స్వామివారు, రామచంద్ర స్వామివారు. ఇక్కడ ఎంతోమంది ఎంతో తపశ్శక్తిని ఇక్కడ దారబోసి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క నవనాథ సిద్ధేశ్వర క్షేత్రానికి వచ్చిన నవగ్రహ దేవతలను, రామచంద్ర వారిని, సిద్ధేశ్వరుని దర్శించుకున్నా కానీ సకల కోరికలన్నీ కూడా తీరుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులందరూ, సోమనన్న గారు ఇత్యాదులు వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు మనందరం, కానీ చాలామంది కమిటీ సభ్యులందరూ కూడాను పాపం వాళ్ళంతా కూడా ఎంతో శ్రమ కోర్చి ప్రతినిత్యం వాళ్ళ పనులన్నీ కొన్ని క్షణాలలో కింద ముగించుకొని మళ్ళీ గుట్టపైకి వచ్చి అంతా శ్రమ చేసి ఈ యొక్క దేవాలయాన్ని చాలా అత్యంత అద్భుతంగా వచ్చిన భక్తులందరూ కూడా సౌకర్యాలు విశేషంగా ఉండేటట్టుగా ఏర్పరుస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క నవనాథ సిద్ధేశ్వర స్వామిని దర్శించండి, ధరించండి. ఈరోజు నవగ్రహ ప్రతిష్టలో అందరూ కూడా పాల్గొని నవగ్రహ దేవతల అనుగ్రహాన్ని పొందండి. వీరు నవగ్రహ దేవాలయ దాత, వీరు జయచంద్ర రెడ్డి గారు నవగ్రహ విగ్రహ దాత. దాని యొక్క దేవాలయ నిర్మాణానికి దానికి అంతా కూడా దాత వీరు. కాబట్టి వారి యొక్క ద్రవ్యాన్ని యొక్క నవగ్రహ దేవాలయానికి అర్పించడం జరిగింది. కాబట్టి అటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ఈ యొక్క దంపతులు కూడా ధన్యులు. ఈ యొక్క దేవాలయాన్ని అందరూ దర్శించండి, తరించండి. సిద్ధేశ్వర భగవానికి జై, భగవానికి జై. నవనాథ సిద్ధలగుట్ట యొక్క అభివృద్ధిలో భాగంగా మరి భక్తులు వస్తే సౌకర్యాలు ఉంటేనే మరి భక్తులు ఏమైనా ఇక్కడ ఆగి చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళ సౌకర్యార్థము ఇక్కడ రూములు నిర్మించడం జరిగింది, 3 రూములు. మరి నరసయ్య గారు దంపతులు, ఈ యొక్క రాజులదేవి నరసయ్య గారి దంపతులు వారి కుమార్తె అయిన అనూష గారి జ్ఞాపకార్థం ఇక్కడ రూములు నిర్మించడానికి ద్రవ్యాన్ని వెచ్చించడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ యొక్క నవనాథ సిద్ధేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాం. రాజా రామచంద్ర భగవానికి జై. महादेव
ఓం నమః శివాయ. శ్రీ నవనాథ వితరణకు విరాళాలు అందించి శ్రీ నవనాథ్ సిద్ధేశ్వర స్వామి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలని ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. మాల వేస్తే మొదలు పెడదాం. మాల వేస్తే కొంత కడగేసి కంకర కూడా వేసుకోకూడదు, అసలు దిగిపోకుండా కంకర మాలు కొద్దిగా అంత లూజ్ ఉంటుంది కదా, అందుకు అబ్బాయికి అందుకు ఉండని అంతే ఉండని ఈ సిమెంట్ పడింది అంతే లోపల వేసేసాలి. అయిందా? येन देवा पवित्रेण आत्मानं पुरते ददाः तेन दहत्वधारेण पापमान्यः पुनन्तु वा राजापत्यं पवित्रं शतोऽध्यापकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्दस्तु नीते दहना पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमणाभिः पुनातु मा जातवेदामुज्जयन्त्या पुनातु ओम पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मलये पद्मधराक्षी विष्णुप्रिये विष्णुमनोनुकूले कृत्पादपद्मं मयि सन्निधत्स्व याता पद्मादरस्ता विमलकटितले पद्मत्राक्षी गम्भीरावर्तना विस्तनभरणलिता शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गणेन्द्रे मणिगणभिदैः स्थापिता एव कुम्भैः नित्यं धा पद्महस्ता मोदसुगृहे सर्वमाङ्गल्ययुक्ता ओम आकृष्णेन दधा वर्तमानो निवेदयन्नम् ओम अग्निदूतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य दुष्कृतम् आप्याय स्वसमेतुते विश्वतस्वमवृष्टियम् भवावाचस्य संगते अप्सुमे सोमो अब्रवीदं तर्विश्वानि भेदय अग्निञ्च विश्वभवापश्च विश्वभेदति ओम अग्निर्मुखौरेमि माधरणार्दक्षत्येकपदे दुर्वेदादुष्पदे अष्टापदे नवपदे भौवदे सहस्राक्षरापरमेव्योन् अग्निर्मूर्धादिभक्तिपदे पृथिव्यायम् अपागुरेदागुं श्रीमते शोणावरणे विभवानुक्षरा निवेशने शानशर्मसम्प्रथाः क्षेत्रस्य पतिनावजकुं हितेने वदयामसि सहस्रपाद सभाविं विश्वदात्मात्यनिष्ठदशाङ्गुणौ बृहस्पते अद्य अर्हाः देवायज्ञं तन्वानाः अवज्ञं पुरुषं पशुं तयज्ञं परीचि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा यजन्ता साध्यार्षयस्ते तस्माद्यज्ञाः सर्वभूतः समृद्धं मृजदार्ज्यम् अशोकुस्तागुश्चक्रे वायव्यान् तस्माद्यज्ञाः सर्वभूतः मृजस्सामानि जग्निरे चिन्ताकुं जग्निरे तस्माद् तस्मादश्वाजायन्त गावो जग्निरे तस्मात् जाता अजामयः यत्पुरुषं यददुः तदिवाव्यकल्पयन् मुखं किमस्य कौ बाहु बाहुरूपादा उच्येते ब्राह्मणो स्यमासे बाहुरादियकृतः बृहस्पति प्रसूतास्तानो मञ्चन् प्रगुंहदः बृहस्पति प्रसूतास्तानो मञ्चन् प्रगुंहदः या परिणीर्या फला पुष्पायास्तु सूर्य पूजाञ्च कारयेतु सूर्यध्या पूजा
అరిష్టేతు సంప్రాప్తే కుజపూజాంచ कारयेतु कुजध्यानं प्रवक्ष्यामि रोगपीडा उपशान्तये बुध अरिष्टेतु बुधध्यानं प्रवक्ष्यामि गुरु अरिष्टेतु संप्राप्ते गुरु पूजांच कारयेतु गुरुध्यानं प्रवक्ष्यामि शुक्र अरिष्टेतु संप्राप्ते प्रवक्ष्यामि सर्वपीडा उपशान्तये हिरण्यपात्रं मदो पूर्णं ददाति मदव्योसानीति एकदा ब्रह्मणो भारति एकदैव यमानायुस्तेजो ददाति सम्राजं च विराजं च भैर्याजनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामुके तयामासगं सृजामसि मानोहिं सेज्जातवेदो गामश्वं पुरुषं जगत् प्रदग्नागयश्रियामा परिपादया नमादां विचक्षणं विरासं जुहोतना यस्य भान्तिरश्मयो यस्य केतवः श्याम विश्वभुवनानि सर्वा सकृत्तिकाभिरपि संवदानः निर्नो देवः सुविते ददातु बोल नवग्रह भगवाనికి ఇప్పుడు ఇంతసేపు మీతో అనిపించాము ఆత్మపీడోపశాంతయేతు ఆత్మపీడ అనేది సూర్యుని ఆరాధించడం వల్ల తొలగిపోతుంది. తర్వాత చంద్రుడు మనస్సు కారకుడు, మనస్సు ప్రశాంతంగా ఉండాలి అని అంటే చంద్రుడిని ఆరాధించాలి. అదేవిధంగా రోగపీడ ఎవరు అంటే అంగారకుడు, ఆరోగ్యం బాగుండాలి ఎటువంటి రోగాలు రావద్దు అంటే అంగారకుడిని ఆరాధించాలి. పిల్లలకు సద్బుద్ధి రావాలి, బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేదు బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయేతు. మన పిల్లలందరికీ సద్బుద్ధి రావాలి అంటే ఎవరిని ఆరాధించాలి? బుధుణ్ణి ఆరాధించాలి. సంతానకారకుడు ఎవరు? గురువరిష్టే సంప్రాప్తే గురు పూజాంచకారయేదు గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోపశాంతయేదు. పుత్ర సంతానకారకుడు ఎవరయ్యా అంటే బృహస్పతి. ఆయనని మనం దేవగురు అయిన గురువు అని పిలుస్తాం. గురువును ఆరాధిస్తే మంచి సంతానం కలుగుతుంది, పుత్ర సంతానము. అదేవిధంగా భార్యాభర్తల అన్యోన్యత ఏదైతే ఉందో శుక్రారిష్టేద సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేదు శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి కళత్ర పీడోపశాంతయేదు. కళత్రము అంటే భార్యాభర్తల అన్యోన్యము. అన్యోన్యం కావాలంటే శుక్రుణ్ణి ఆరాధించాలి. అదేవిధంగా శని ఆరాధన అంటే ప్రమాద బాధలు ఏమి ఉండొద్దు అని అంటే ఎవరిని ఆరాధించాలి? శనిని ఆరాధించాలి. అన్నిటికంటే పెద్ద గ్రహం ఏది? భారీ గ్రహం అంటే శని. అందరికీ తెలుసు, సహజంగా తెలుసు, సైన్స్ కూడా చెప్తున్నది. మరి అట్లనే చూడండి మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనము. శనికి ఎటువంటి ధాన్యాన్ని ఇచ్చింది? శనికి ధాన్యం ఏంది అంటే ఎవరికైనా తెలుసు. ఏం ధాన్యం శనుడికి? నువ్వులు. శనికి నువ్వులు. మరి ధాన్యాలలో కూడా అన్ని ధాన్యాలలోకి వెళ్ళి బలమైన గ్రహము ఏ గ్రహం అంటే ఏ ధాన్యము అంటే నువ్వులే. నువ్వులో ఉన్నంత కాల్షియం కానీ ఇంకేదైనా కానీ ఇంకేదైనా కానీ చదువుకున్న వాళ్ళు అందరూ తెలుసు. దాంట్లో ఉన్నంత బలం ఏ ధాన్యంలో లేదు. మరి అందుకని చూడండి, బలమైన గ్రహానికి బలమైన ధాన్యాన్ని ఏర్పాటు చేసింది మనకు శాస్త్రం. కాబట్టి శని అనేవాడు ప్రమాద బాధ నివారణ. తర్వాత రాహు నేత్రపీడోపశాంతయేతు అంటే కళ్ళు చక్కగా ఉండాలి, నేత్ర బాధలు ఉండొద్దు, కళ్ళకు సైటు రావద్దు పిల్లలకు అని అంటే రాహును ఆరాధించాలి. అదేవిధంగా కేతు జ్ఞానకారకుడు అంటే మంచి జ్ఞానం రావాలి. అదేవిధంగా మనకు సంపాదించిన ధనాన్ని చాలా మంది కూడా దాచుకుంటారు. పర్వాలేదు, అందరూ దాచుకోవాల్సిందే. కానీ దాంట్లోంచి ఒక 5% లేదా 10% దాన్ని దానం చేయాలి. ఇటువంటి మంచి కార్యక్రమాలు కానీ శాస్త్రం చెప్పింది మనకు. అట్లా ఖర్చు కావాలి, అటువంటి బుద్ధి మనకు ఉండాలి, జ్ఞానం అని అంటే దానికి కారకుడు ఎవరయ్యా అంటే కేతు గ్రహము అని చెప్పింది మనకు శాస్త్రం. కాబట్టి నవగ్రహాలకు మీ యొక్క ధనాన్ని నవగ్రహాలకు హెచ్చించారో దానికి మీ కారకుడు ఎవరైనా అంటే కేతు అయింది అనమాట. అటువంటి కేతు అనేది నవగ్రహాలన్నిటి యొక్క అనుగ్రహం మనకు అవసరం. ఇవి చెప్పినా కదా నేను, సద్బుద్ధి, విద్య, సంతానం ఇవన్నీ కావాలి అని అంటే నవగ్రహాలను ఆరాధన చేయాలి. జై బోల్ నవగ్రహ భగవానికి కాగలరని ప్రార్థిస్తున్నాము. నమస్కారం. రాజా రామచంద్ర భగవానికి, నవనాథ సిద్ధేశ్వర భగవానికి శుభం. నడవండి. నెల గారు 101 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ నవనాథ్ కుటుంబ స్వామి ముఖ్యపేట గ్రామ వంశీయులు కాన్పెల్లి సీతారామ స్వామి ఉపప్రసాదాలు ఉండాలని ప్రార్థిస్తున్నాము. గ్రామవాసులు శ్యామలింగారెడ్డి. జై శ్రీరామ్.
మలయాళ గ్రామ వాస్తవ్యులు గడ్డం రాజారెడ్డి అమ్మాయి దంపతులు 201 రూపాయల అన్నప్రసాదాన్ని సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ నవనాథ 101 రూపాయల అన్నప్రసాదాన్ని సమర్పించారు. వారికి సిద్ధేశ్వర స్వామి సంత సుధాకర్ రెడ్డి సత్య దంపతులు 11 రూపాయల వారికి అంగారక భగవానికి ఈయన అంగారకుడు అంటే కుజుడు అన్న అంగారకుడు అన్న మంగళుడు అన్న ఒకరే. ఈయన ఎవరు అంటే చంద్రుడి యొక్క కొడుకు అన్నమాట. ఈశాన్యంలో ఉంటాడు, ఉత్తరముఖం. దేవతల గురువు అయిన బృహస్పతి గ్రహం గురు భగవానికి శనేశ్వరుడు అన్నిటికంటే కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా వాయుగ్రహం. ఈయన 30 నెలలు ఒక రాశిలో ఉంటాడు. ఈయన వేరే ఏ దేవతలు కూడా అంత సమయం ఉండరు. ఈయన 30 నెలలు ఒకే రాశిలో ఉంటాడు. శని అంటే మెల్లగా అని దాని అర్థం. ఈయన మెల్లగా తిరుగుతాడు కాబట్టి ఈయన పేరు శనేశ్వరుడు. శనేశ్వర భగవానికి గ్రహ భగవానికి. ఇది రాహుగ్రహము. దేవతలు క్షీరసాగర మథనము చేసినప్పుడు ఏదైతే రాక్షసుల నుంచి దేవతల్లోకి వచ్చి మరి వీళ్ళు అమృతాన్ని స్వీకరిస్తే సూర్యచంద్రుల యొక్క సూచన మేరకు విష్ణుమూర్తి సుదర్శన చక్రం చేత వీళ్ళ శిరస్సు ఖండించడం జరుగుతుంది. వీళ్ళ శిరస్సు లేకుండా ఉంటాడు. ఈ పైన తలకాయ మాత్రం పాములాగా ఉంటుంది. రాహు అన్నమాట. ఇది రాహుగ్రహ భగవానికి. అదే క్షీరసాగర మథనం అప్పుడు ఇద్దరి ఖండం అయితే అక్కడ ఆయన రాహు ఈయన కేతు. కేతు మంచి జ్ఞానాన్ని ప్రసాదించే దేవత. జై బోల్ కేతు గణ భగవానికి. రామచంద్ర భగవానికి. నవనాథ సిద్ధేశ్వర భగవానికి. నవగ్రహ భగవానికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.